అనేక మంది దేవుని యొక్క కృపను, దేవుని యొక్క గ్రేస్ ను చులకన తీసుకొని మరి పాపంలోనే కొనసాగుతూ దేవుడు క్షమిస్తానే, యేసు ప్రభు వారి కనికరముంది అన్న రీతిలోనే ఆ పాపంలో పడి మరి పాపం తర్వాత పాపాలు చేస్తూ వారి ఆదివారం వస్తే ప్రభు దగ్గరికి రావడము, దీనివల్ల వారి జీవితంలో ప్రయోజనం ఉండదు, క్షమాపణ ఉండదు, వారి జీవితానికి మారవలసినది, వారి బ్రతుకు మారదు, వారి పాప బంధకాలు వీడిపోదు, వారి జీవితము అలాగే కొనసాగుతూనే ఉంటుంది. యేసు ప్రభు రక్షణ అనేది వారి జీవితంలో పొందుకోలేని పరిస్థితుల్లో ఉంటుంది. ప్రభు చెప్తున్న మాట స్పష్టంగా ఆయన చెప్తున్నాడు, ఈ పాపం ఏదో దాన్ని విడిచిపెట్టేసి నా దగ్గరికి రా, నిన్ను నూతన వ్యక్తిగా చేస్తా. అంతేగాని పాపంలో కొనసాగుతా భగవాను నాకు కావాలి, నా పాపం నాదే అని నీ జీవితాన్ని కొనసాగించుకుంటా ఉంటాయంటే దానివల్ల దేవుడు నీ జీవితంలో జోక్యం చేసుకోడు. ప్రభు అంటున్నాడు, నీ పాపాన్ని వదిలిపెట్టి ఆ పాపము ఆ జీవితము నాకు ఇష్టం లేదు అని నువ్వు విడిచిపెట్టేసి నన్ను నీవు ప్రేమించు, నన్ను నువ్వు ఇష్టపడు, నీ జీవితాన్ని నేను నూతనంగా మారుస్తా. యవనస్తులైనా పెద్దలైనా వృద్ధులైనా దేవుడు ప్రతి ఒక్కరికి చెప్పే ఆజ్ఞ ఇదే, చెప్పే మాట ఇదే. అందులో ఏ మార్పు లేదు, వయసు భేదం లేదు, ఏ తేడా లేదు. నీ హృదయాన్ని అమృతపరిచే పాపం ఏదైనా దానిని విడిచిపెట్టాలనే దేవుడు కోరుకుంటున్నాడు.